స్టార్లింక్ ఉపగ్రహాలపై ఎలాన్ మస్క్ కంపెనీ చేసిన ప్రధాన ప్రకటన ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా సెల్ టవర్లు, కేబుల్ కనెక్షన్లు, డిష్ యాంటెన్నాలు ఏవీ లేకుండా కూడా మొబైల్ ఫోన్లకే నేరుగా సిగ్నల్ అందించే విధానాన్ని తీసుకొస్తామని. అందుకే అంతరిక్షంలో భారీ సంఖ్యలో శాటిలైట్లు ఏర్పాటు చేస్తూ వస్తోంది. అయితే ఈ క్రమంలో అకస్మాత్తుగా ఒక శాటిలైట్ దారి తప్పి కూలిపోవచ్చన్న వార్తలు రావడంతో దీనిపై అమెరికా, రష్యా వీటిని కూల్చే ప్రయత్నం చేస్తుందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ నిజంగా అంతరిక్షంలో శాటిలైట్లను కూల్చడం మొదలైతే అది నేరుగా అంతరిక్ష యుద్ధం దిశగా వెళ్లే పరిస్థితి అవుతుంది. గత కొన్ని ఏళ్లుగా శాటిలైట్లను ధ్వంసం చేయగల అసత్ యాంటీ శాటిలైట్ క్షిపణి సామర్థ్యం కూడా చర్చలో ఉంది. ఈ టెక్నాలజీ విషయంలో అమెరికా, రష్యా, చైనా, భారత్ మాత్రమే విజయవంతంగా సామర్థ్యం చూపిన దేశాలుగా చెప్పుకుంటారు. భారత్ కూడా ఈ పరీక్షలో సక్సెస్ అయింది. ఇప్పుడు తాజాగా నిజంగా ఎవరైనా శాటిలైట్లపై చర్యకు దిగారా అన్న కోణంలోనే సంబంధిత సంస్థలు పరిశీలనలు చేస్తున్నట్టు సమాచారం.